మై లార్డ్ నన్ను చనిపోనివ్వండి, జడ్జినైనా నాకే లైంగిక వేధింపులు, జడ్జినైనా నాకే లైంగిక వేధింపులు, రాత్రికి రమ్మని జిల్లా జడ్జి అడిగారు. ఇది మంచిగా ఉందా ఇది? అలహాబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. నా జీవితాన్ని గౌరవప్రదంగా డిస్మిస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. సిజేఐకి యూపీ మహిళా జడ్జి లేఖ నివేదిక పంపాలని సిజేఐ ఆదేశం. మా ఇప్పుడు ఈమె జడ్జే, అవతలోడు జడ్జే, ఈ జడ్జికి ఆ జడ్జి అన్నాడట రాత్రికి రమ్మని. ఇది ఎంత దుర్మార్గం ఇది. సరే వాడు అన్నాడు, అయిపోయింది. గుట్టు చప్పుడు అంటే కేసు పెట్టింది అన్నట్టు. ఇప్పుడు కేసు పెట్టింది కాబట్టి కేసుని ఎవరు తీసుకుంటలేడు. మరి ఎవరు వాదించాలి, వానికి ఎవరు శిక్ష చేయాలి? ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలే. సారీ వీళ్ళు స్టేట్ జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జికి అప్లై చేసుకున్నారు. ఇక అక్కడ కూడా పట్టించుకుంటలేరు. అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు మహిళా జడ్జిని ఇంకో హైకోర్టు పురుష జడ్జి ఏం చేసిండు? జన్ను మగాడు ఏం చేసిండు? రాత్రికి రమ్మని అడిగిండట. అడిగితే అక్కడ పట్టించుకోకపోతే ఆఖరికి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసుకున్నారట. సుప్రీంకోర్టు కూడా పట్టించుకోలేదట. ఇక ఆమెకు అవమానం అనిపించింది. మరి రోజుకు 10-15 తీర్పులు ఇచ్చే జడ్జినే ఒకడు రాత్రికి రమ్మన్నాడంటే ఇక ఆమెకి ఎంత మనోవేదన కావాలి. పైగా మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా ఈ ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోతే చాలా అవమానం అనిపిస్తుంది. మహిళలకు పట్టించుకోకపోతే ఎట్లుంటుంది? భయంకరంగా ఉన్నా. అందుకే ఆమె ఏమంటుంది? నా జీవితాన్ని నేనే డిస్మిస్ చేసుకుంటా, నాకు నేను ఆత్మహత్య చేసుకుంటా, చనిపోయే అవకాశం ఇవ్వండి. కానీ చనిపోయే అవకాశం మన 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 దగ్గర లేదు. మన శిక్షా స్మృతిలో అట్లా లేదు. ఆత్మహత్య చేసుకుంటా కూడా కేసే. కాబట్టి ఇది ఇయ్యరు. అంటే అక్కడ ఆమె తీవ్రమైన నిరాశను ఆమె మనోవేదనను మనం అర్థం చేసుకోవాలి. మై లార్డ్ నన్ను చనిపోనివ్వండి అంటే ఆమెకు ఎదురైన పరిస్థితుల నుండి ఆమె ఎంత కుమిలిపోయిందో, ఎంత ఆవేదన పడ్డదో, తనకు తాను ఎన్ని రోజులు కుమిలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈడు బుద్ధి లేదు, ఈ గాడిద కొడుకు ఈయనకి జడ్జి గానికి సిగ్గులు ఎదురా నీకు? ఎందుకురా ఇటువంటి కథలు? ఆమె జడ్జి అయి ఉంటుంది, ఊకుంటారు. ఇంకా నయం, ఇంకా చెప్పు తీసుకొని తనను ఉండే అక్కడనే కోర్టులో. వెంటనే పట్టించుకోరు. ఇది జరా సుప్రీంకోర్టు వెంటనే పట్టించుకోవాలి ఇటువంటి. లేకపోతే జడ్జికే గంత న్యాయం జరగలేదంటే ఇక సామాన్య మహిళలకు ఏం జరుగుతుంది? జరగదు.